హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. తమ్మనేలు చూసే ఉంటారు. అవునండి, ఫ్రీ షాపింగ్ అన్నమాట. ఫ్యాషన్ ఫ్యాక్టరీ ఫ్రీ షాపింగ్ వీకెండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాము. ఎలాగ ఏంటనేది ఫుల్ వీడియో వరకు కూడా చూసేసండి. నేను కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇస్తాను. మనకి ఇక్కడ ఫ్రీ షాపింగ్ వీక్ అనేది డిసెంబర్ 4 నుంచి 8 వరకు అయితే ఇచ్చారు. సో మేమైతే బ్యాక్కి వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ వాళ్ళ అవసరం అయితే లేదు. ఇప్పుడే వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అయిపోయి వెంటనే షాపింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అన్నారు. అందుకోసం అయితే పక్కన ఒక స్టాల్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, గ్రీన్ కలర్ కనిపిస్తున్నాయి. అక్కడ మనం స్కాన్ చేసినట్టయితే వాట్సాప్ కి వెళ్ళి వాళ్ళే గ్రూప్ లో యాడ్ చేసేస్తారు. సో వెంటనే మనం అయితే షాపింగ్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. డిసెంబర్ 4 వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలా గ్రూప్ లో యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే ఏమైనా ఆఫర్లు ఉన్నట్టయితే ఫస్ట్ అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందుకోసం అన్నమాట. సో షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. అసలు ఫ్రీ షాపింగ్ అన్నారు కదా, మ్యాటర్ ఏంటని చెప్పలేదు అనుకుంటున్నారా? మ్యాటర్ ఏంటంటే మనకి ఇక్కడ 5000 వరకు కూడా బట్టలు షాపింగ్ చేసినట్టయితే మనకి 5000 బిల్ కి 2000 పే చేయొచ్చు అన్నమాట. అది మ్యాటర్. అదే 10,000 బిల్ చేస్తే మనకి 4000 పే చేసుకోవచ్చు. ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉంది. ఒక పిల్లలకి 1-2 జతలు తీద్దామని అయితే బయలుదేరాము. ఈ షాప్ కి అయితే 2-3 సార్లు మేము వచ్చాం, కానీ ఇలాంటి ఆఫర్ అయితే ఉంటుందని నాకు ఇదే ఫస్ట్ టైం అయితే తెలిసింది. సరే, ఆఫర్ని అయితే ఎందుకు మిస్ చేసుకోవాలని అయితే మేము అనుకున్నాము. అందుకే లోపలికి వచ్చి అయితే షాపింగ్ చూస్తున్నాము. ఇంకా బట్టల విషయానికి వస్తే ఇంకా మగవాళ్ళ బట్టలు అయితే ప్యాంట్, షర్ట్, ఫార్మల్స్, టీ షర్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కానీ కొంచెం ప్రైస్ అయితే హై అనిపించింది. కొన్ని ప్యాంట్లకి, కొన్ని షర్ట్స్ కి అయితే ఓకే, మనకి నచ్చితే మనం తీసుకుంటాం, లేకపోతే లేదు. ఇంకా కిడ్స్ డ్రెస్ విషయానికి వచ్చినట్టయితే ఇంకా పాపల డ్రెస్సులు అయితే సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి. అబ్బాయిల డ్రెస్సులకి ఏముంది చెప్పండి, పండగ ముందు రోజు వెళ్ళినా కూడా సరిపోతుంది. కానీ అదే అమ్మాయిల విషయానికి వస్తే అలా కాదు కదా. మెటీరియల్ తీసుకుంటే డ్రెస్ స్టిచ్ చేసుకోవాలి. అదే ఒక రెడీమేడ్ డ్రెస్ తీసుకున్నా కూడా చిన్న చిన్న ఫిట్టింగ్స్ అయితే కంపల్సరీ పడతాయి. కాబట్టి మనకి టైం టేకన్ ఎక్కువ ఉంటుంది కదా. అందుకే మినిమం 1 మంత్ ముందు లేదా ఒక 2-3 వీక్స్ ముందైనా మనం బట్టలు అయితే తీసుకోవాలి. అందుకోసం లేడీస్ ప్రిఫర్ చేయడం తప్పైతే లేనే లేదు. మా చిన్నోడికి బట్టలు అయితే తీసుకోలేదు, ఎందుకంటే వాడి ఏజ్ సెక్షన్ అయితే బట్టలు క్లోజ్ చేసేసారంట. సో వాడికైతే సెట్ అవ్వలేదు, బట్టలు లేవు. ఇంకా మా బిట్టుకు అయితే అన్ని రకాల బట్టలు కూడా ఇంకా చూసుకున్నాం. వీడి సైజ్ దొరకడమే గొప్ప విషయం అన్నమాట. ఆ 6 ప్యాక్ బాడీకి డ్రెస్ దొరకడమే గొప్ప విషయంగా ఫీల్ అవుతాం మేము ఎక్కడికి వెళ్ళినా కూడా. ఫైనల్ గా అయితే వీడికి కూడా ఒక 2 జతల బట్టలు అయితే తీసుకున్నాము. అంతేకాదు ఇక్కడ మనకి ఇండిబీ, సెడెలిన్ మ్యాలే, జాక్ అండ్ జోన్, సూపర్ డ్రై, గ్యాస్ బ్రాండ్స్ కూడా ఉన్నాయండి. ఇంకా మా ఆయన బిట్టు సెక్షన్ అయితే అయిపోయింది కదా, ఇంకా లేడీస్ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఇంకా కుప్పలు బట్టలు అయితే తీసి పడేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు అయితే బండలు కొనుక్కుంటున్నారు. మగవాళ్ళ డ్రెస్సులతో ఏముంది, ప్యాంట్, షర్ట్, మహా అయితే టీ షర్ట్ అంతే కదా. అదే మన ఆడవాళ్ళ డ్రెస్సింగ్స్కి వస్తే లెక్కలేనన్ని మోడల్స్ కదా. అసలు ఎంత చూసినా తనివి తీరదు. అన్ని రకాల మోడల్స్ ఉంటాయి, అన్ని రకాల కలర్స్. అబ్బో సూపర్ అన్నమాట. తీసుకోవాలో కూడా అర్థం కాదు, తీసుకున్నా కూడా మనకు సాటిస్ఫాక్షన్ గా కూడా అనిపించదు. ఫైనల్ గా నేనైతే డ్రెస్ మెటీరియల్స్ మీద పడ్డాను. మెటీరియల్స్ అయితే అన్ని చూస్తున్నాను, కన్ఫ్యూజన్ లో ఉన్నాను అనమాట. ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. సో మా ఆయన అయితే ఒక 2 మెటీరియల్స్ తీసి ఇచ్చాడు, తీసుకో బాగుంటాయని. తను ఇవ్వగానే ఇంకా లోపల ఎలా ఉందని కూడా నేనైతే చెక్ చేయలేదు. సరే, తన ఆనందం నేనెందుకు కాదనాలి. ఇంకా బట్టలు అయితే పట్టుకుని బ్యాగ్ లో వేసేసాను. ఆయన ఎక్కడో చిన్న వెళితన్నమాట. ఇంకా ఏదైనా వెరైటీగా ఉంటుందా అని ఇంకా చెక్ చేస్తానే ఉంటాం కదా మనమైతే. ఆడవాళ్ళ బట్టలు అంటే ఇంత చూసినా తనివి తీరదు కదా, ఇంకా చూస్తూనే ఉంటాము. ఎన్ని రకాలు చూసినా కూడా కొత్తగా అది బాగుందేమో, ఇది బాగుందేమో అనిపిస్తుంది కదా. ఇంకా సంతు అయితే నువ్వు ఇక్కడే ఉంటే అన్ని రకాలు తెస్తావు పదా అని చెప్పి ఇంకా బ్యాగ్ లో పడేసాడు 2 బట్టలు కూడా. సరే, ఇంకా సో ఇక్కడ మనకి ప్లాజాస్ ఉన్నాయి, అన్ని రకాల సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఎలాగో పండగ అయితే దగ్గరకు వచ్చేస్తుంది కదా, ఎలాగో 1 మంత్ ఉంది కాబట్టి ఇంకా షాపింగ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా ఫ్యాషన్ ఫ్యాక్టరీకి వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి. మీకు ఓకే అనిపిస్తేనే తీసుకుంటాం, లేకపోతే లేదు కదా. సో ఫైనల్గా మా షాపింగ్ అయితే అయిపోయింది. బిల్లింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ సంతు ఫేస్ ఒకసారి చూడండి ఎలా ఉందో. బిల్లు కట్టేటప్పుడు షాపింగ్ చేసిన హుషారు బిల్లు కట్టేటప్పుడు ఉండదన్నమాట. అరే నువ్వు ఇన్ని చెప్తున్నావు, డబ్బులు ఎలాగ పే చేస్తున్నావు కదా, ఫ్రీ ఎలా అవుతుంది షాపింగ్ అని అనుకుంటున్నారు కదా. సార్ దాని గురించి చెప్తాను. ఇక్కడ మనం 5000 రూపీస్కి 2000 రూపీస్ పే చేస్తున్నాము కదా. అదే పే చేసే 2000 రూపీస్కి కూడా 1000 రూపీస్ వర్త్ వోచర్ గిఫ్ట్ రూపంలో మనకు వచ్చేస్తుంది. అంతేకాదు మనకి ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఎలా అంటే పిల్లోస్, అలాగే బెడ్షీట్స్ కూడా ఇస్తారన్నమాట ఫ్రీ గిఫ్ట్స్ రూపంలో. సో చూసారు కదా, పైసా వసూలు డీలే కదా మరి.
ఫైనల్లీ షాపింగ్ అయితే చేసుకుని ఇంటికి వచ్చేసాము. మేమైతే ఏమేమి తీసుకున్నామో మీకు వీడియోలో చూపిస్తున్నాను. మా హస్బెండ్ అయితే ఒక 3 ప్యాంట్లు తీసుకున్నారు, అలాగే ఒక షర్ట్ అయితే తీసుకున్నారు. తనకైతే చాలా బాగా నచ్చినాయి డ్రెస్సెస్. మా బిట్టుకైతే ఒక 2 జతల వరకు బట్టలు తీసుకున్నాం. మా చిన్నోడికే సెట్ అవ్వలేదు, అక్కడ లేవన్నమాట. ఇంకా డ్రెస్సులు అయితే ఫుల్ కంఫర్టబుల్గా ఉన్నాయన్నమాట. క్లాత్స్ సూపర్ అంటే సూపర్ స్ట్రెచబుల్, చాలా బాగున్నాయి. ఫ్యామిలీ మొత్తంకి ఒకే దగ్గర షాపింగ్, అలాగే రీజనబుల్ కాస్ట్ అండ్ మనకైతే పైసా వసూలు సేల్ కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు. 10,000 రూపీస్ ఖరీదైన బట్టలకి 4,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది కదా. అందుకే నేను ఫ్రీ షాపింగ్ అన్నా అన్నమాట. సో మీకు అర్థమైంది కదా. నేనైతే ఇక్కడ ఈ 2 రకాల మెటీరియల్స్ అయితే తీసుకున్నాను. మెటీరియల్స్ స్టిచ్చింగ్ చేసుకొని చాలా ఇయర్స్ అయితే అయింది, అందుకే ఈసారి మెటీరియల్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందామని తీసుకున్నాను. సో ఎలా ఉన్నాయి నా డ్రెస్సులు, బాగున్నాయా కలర్ కాంబినేషన్. బట్టలు తీసుకున్నంత వరకు ఒక బాధ, ఇంకా దాన్ని ఎంత వేగి స్టిచ్ చేసి వేసేసుకుంటాం అన్నది ఇంకొక బాధ అనమాట. ఆడవాళ్ళతో డ్రెస్సింగ్ షాపింగ్ ఇలాగే ఉంటుంది. అమ్మయ్య, ఇంకా మా పండగ షాపింగ్ అయితే హ్యాపీగా అయిపోయింది. ఇక్కడ మేము చేసిన షాపింగ్ అయితే 4 పిల్లోస్, ఒక బెడ్షీట్ అయితే ఇచ్చారు. పిల్లోస్ అయితే సూపర్ ఉన్నాయి, చాలా స్మూత్గా స్పాంజీలా ఉన్నాయన్నమాట. కింగ్ సైజ్ బెడ్షీట్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది, ఫుల్ ప్యూర్ కాటన్ అన్నమాట. ఈసారి పండగ కొత్త బట్టలతో పాటు కొత్త బెడ్షీట్స్, కొత్త పిల్లోస్, అబ్బో సూపర్ అన్నమాట. సో ఇలాంటి ఆఫర్స్ గురించి మనకు ముందే తెలుసుకోవాలంటే ఒక నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఆ నెంబర్కి జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇచ్చినట్టయితే వాళ్ళే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసేస్తారు. సో తర్వాత నుంచి ఏంటంటే ఎలాంటి ఆఫర్స్ ఎలాంటివి ఉన్నా కూడా ఫస్ట్ అయితే వాట్సాప్ గ్రూప్లో మనకి చెప్తారు కాబట్టి ముందే తెలిసిపోతుంది. హ్యాపీగా షాపింగ్ అవసరం ఉంది అనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళైతే షాపింగ్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా పండగ షాపింగ్ ఇలా జరిగిందన్నమాట. సో చూసారు కదా, వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.